జిల్లాలో తెలుగు యువతీ యువకులు వరుసగా మృత్యువాత పడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దుండగుల కాల్పులు, విహారయాత్రలు, రోడ్డు ప్రమాదాలు ఇలా వరుస ఘటనల్లో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోతూ ఉండడం వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు విషాదాన్ని మిగిలిస్తున్నాయి. 4 రోజుల క్రితం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తాడిబోయిన రవితేజ అనే యువకుడు అమెరికాలోని టెక్సాస్ స్టేట్ ఆస్టిన్ సిటీలో స్విమ్మింగ్ పూల్లో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే తెనాలి పట్టణానికి చెందిన జెట్టి హారిక అనే యువతి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తెనాలి పట్టణం ఐతానగర్లో నివాసం ఉంటున్న దేవాదాయ శాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు నాగమణి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె జెట్టి హారిక వెటర్నరీ కోర్సు చేసి ఉన్నత చదువుల కోసం గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లింది. అక్కడి ఓక్లహోమా స్టేట్లోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహోమాలో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్లో ఎంఎస్ చేస్తోంది. పార్ట్ టైం జాబ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటోంది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో ఓక్లహోమాలోని వెస్ట్ ట్రిప్లెట్ రోడ్లో జరిగిన కారు యాక్సిడెంట్లో హారిక అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5గురు ఉండగా హారిక వెనుక సీట్లో కూర్చున్నారు. వీరి కారు వెళ్తోన్న ప్రధాన దారిలో బైకర్ ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోగా కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనక నుంచి ఒకదాని వెంట మరొకటి మొత్తం 3 వాహనాలు హారిక కారును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులు తెనాలిలోని తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. మధ్యతరగతికి చెందిన శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి రుణం తీసుకుని కుమార్తెను అమెరికా పంపారు. అక్కడికి వెళ్లిన 11 నెలలకే కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తన కుమార్తె మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇంటికి చేర్చాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లను హారిక తండ్రి శ్రీనివాసరావు కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ యువతి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. వీలైనంత త్వరగా హారిక మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడానికి కృషి చేస్తామని చెప్పారు. 4 రోజుల వ్యవధిలోనే తెనాలికి చెందిన 2 విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు కోల్పోవడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదువుకుంటున్నారు, యాక్సిడెంట్ అయిందంట. ఆ మాటే చెప్తారు, నాకు ఇంకేం చెప్పలేదు. 6వ తారీఖు మన గవర్నమెంట్ ప్రకారం 9 గంటల ఫోన్ వచ్చింది సార్. ఉదయం 9 గంటలకు వచ్చింది ఫోన్. అక్కడి నుంచే ప్రొఫెసర్ గారు అంటే చేశారు, కాలేజీ ప్రొఫెసర్. ప్రభుత్వాన్ని మా త్వరగా పంపితే అదే చాలు.